రీసెంట్ డేస్‌లో నేను కొంతమందిని కలిసానండి. కొంతమందిని అంటే కొంతమందిని నా ఫ్రెండ్స్‌ని గాని, కొంతమంది స్టూడెంట్స్‌ని గాని. సో, ఇలాంటి మైండ్‌సెట్ ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. తర్వాత మీ ఇష్టం. చాలా మంది వీళ్ళ గురించి కంటే పక్కనోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో, ఎలా అంటే మా ఫ్రెండ్‌కి ఉద్యోగం వచ్చింది. వాడెందుకు సెటిల్ అయ్యాడు? ఆళ్ళు అలా సెటిల్ కాకూడదే. ఆడు సెటిల్ అయిపోయాడు. నేను సెటిల్ కాలేకపోయాను. నేను సెటిల్ కాలేకపోయాను అని అనుకోవడం మంచిదే గానీ, వాడు సెటిల్ అయిపోయాడని చెప్పి ఆ జలస్ ఫీలింగ్ అనేది మనం ఎప్పుడు పెంచుకోకూడదు. మన టైం వస్తది. అప్నే టైం ఆయేగా. సో, మన టైం వస్తది. ఆ టైం కోసం మనం దాని గురించి వెయిట్ చేస్తూ, కష్టపడుతూ, పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి గానీ, పక్కవాడు జాబ్ వచ్చింది అని చెప్పి ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలు పెడతామో, ఆన్ ద డే ఇట్‌సెల్ఫ్ యూ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే మన గురించి మనం ఆలోచించట్లేదు. వాడి జాబ్ గురించి, వాడి కెరియర్ గురించి, అయ్యో! వాడు సెట్ అయిపోయాడే, వాడికి సెట్ అయిపోయిందే. సగం అక్కడే మనము మన గురించి ఆలోచించడం, మన కెరియర్ గురించి ఆలోచించే టైం ఎక్కడుంటదప్పుడు? నిజంగా సీరియస్‌గా మీకంత టైం ఉందా? అంటే నీ గురించి అంటే నీ కన్సర్న్ అనేది వాడు సెటిల్ అయిపోయాడని నీకు బాధ ఎక్కువుందా? ఆలోచించండి. ఎప్పుడైనా గాని పక్కన వాడు ఓకే. వాడు సెట్ అయ్యాడా? ఒకవేళ కుదిరితే మీ ఫ్రెండ్ అతను హెల్ప్ చేస్తే ఓకే. ఎలా కెరియర్‌లో సెటిల్ అయ్యావు? దానికి సంబంధించి ఎలాంటి ప్రొసీజర్‌ని ఫాలో అయ్యావు అని చెప్పి అడిగి తెలుసుకోవడం తప్పేం లేదు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు చెప్పకపోతే వదిలేసేయాలి. మనం దాని గురించి ఆలోచించడం వేస్ట్. అది వానిష్టం. చెప్పడం, చెప్పకపోవడం వాళ్ళిష్టం అది. మనం అడగడం వరకే. నువ్వు చెప్పాల్సిందే అనే రైట్ ఎవరికీ లేదు. అది వాళ్ళిష్టం. ఆ డబ్బులు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం ఎంతో కొంత చారిటీ వర్క్ అనేది చేస్తా ఉంటాము. మనం కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం. ఎంతో కొంత మనం చేయగలిగినంత అవతల వాళ్ళకి సాయం చేయగలిగినంత చేస్తున్నాము. నీడీ అంటే హూ ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఎ మీల్ అంటే 3 టైమ్ మీల్ ఎ డే. సో 3 టైమ్స్ అంటే రోజుకి 3 పూటలు తినలేని వాళ్ళకి ఎంతో కొంత మనం సపోర్ట్ చేయాలి. మనం కుదిరినంత చేస్తాం. అందరూ నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చేయండి అని అడిగే రైట్ నాకు లేదు. అది నా ఇష్టం. నా పర్సనల్‌గా నేను చేయాలనుకుంటే నేను చేస్తున్నా. వాళ్ళ పర్సనల్ వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ పక్కవాడు హెల్ప్ చేయాలి. లేకపోతే వాడు సెటిల్ అయిపోయాడు అని చెప్పి మనం ఆలోచించి మన కెరియర్ మీద ఫోకస్ పెట్టడం తగ్గించేస్తాం. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇదే. తెలియకుండానే నువ్వు వచ్చిన పనేంది? జాబ్ తెచ్చుకోవడానికి. నీ కెరియర్ సెటిల్ అవ్వడానికి. దానికి నువ్వేం చేయాలి? నీ కెరియర్ కోసం నువ్వు ఎట్లా సెటిల్ అవ్వాలి? నువ్వు ఎట్లా చేస్తే సెటిల్ అవుతావురా? ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి మనము? ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే మనం తొందరగా సెటిల్ అవుతాము? ప్రెజెంట్ అప్‌కమింగ్ డేస్‌లో నేను డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే కమింగ్ డేస్‌లో ఎన్ని ఇయర్స్ ఈ మార్కెట్‌లో ఉండొచ్చు? ఒకవేళ 5 ఇయర్స్‌లో నెక్స్ట్ మళ్ళీ అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఇవన్నీ గూడా మనం ఆలోచించాలి. వాడికి పక్కన వాడు ఎదిగాడు. పక్కన వాడు సెటిల్ అయిపోయాడు. వాడి ఉద్యోగం ఎంత? వాడి సాలరీ ఎంత? ఆడికి పెళ్లయింది. ఆడికి 10,00,00,000 కట్నం ఇచ్చారు. సో, స్టాప్ థింకింగ్ లైక్ దిస్. ఎప్పుడైతే పక్కవాడి గురించి ఆలోచిస్తావో, అప్పుడే ఫోకస్ అనేది నీ కెరియర్ మీద కాకుండా వేరే వాటి మీదకెళ్తుంది. విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆర్ నెసెసరీ. మన కెరియర్ గ్రోత్‌కి అంత మంచిది కాదది. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం ఎలా గ్రో అవ్వాలని ఆలోచించాలి. ఫోకస్ షిఫ్ట్ అవ్వకూడదు. ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ థింగ్. నీ విషయం మీద నువ్వు ఫోకస్ చేసుకో. ఇది ఒకసారి ఆలోచించండి. చాలామంది పక్క వాళ్ళ మీద ఫోకస్ చేస్తా ఉన్నారు. పక్క వాళ్ళ మీద ఫోకస్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది తప్ప అంతకు మించి ఏముండదు. ఓకే. ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.